నారి నారి నడమ మురారి. నాకు ఈ సినిమా పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చింది నాకు ఎప్పుడంటే బాలకృష్ణ సినిమా పాత సినిమా ఉంటది. నాకు చాలా ఇష్టం సినిమా. చాలా బావుంటది. ఇరువురి భామల కౌగిలిలో సో, నాకు ఆ సినిమా కావచ్చు, ఆ పాటలు కావచ్చు, బాలకృష్ణ క్యారెక్టర్ కావచ్చు ఆ సినిమాలో ఇద్దరి మడదల మధ్య నలిగిపోయే ఒక క్యారెక్టర్ ఉంటది. చాలా చాలా బావుంటది. అలాగే ఈ సినిమాలో ఇద్దరి గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే ఒక క్యారెక్టర్ నిర్మాణం చేయబోతున్నారు ఈ సినిమాలో. అది మాత్రం క్లియర్‌గా అర్థమైపోతుంది. ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ లాగా ఇది ఈ సిచ్యువేషన్స్ మధ్య డీల్ చేసే ఒక క్యారెక్టర్ ఫన్ జనరేట్ చేసే క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది ఎలా మనల్ని ఎంటర్టైన్ చేయబోతుంది అన్నది ఇక్కడ పాయింట్. ఈ సినిమా కూడా వాళ్ళు సంక్రాంతి రిలీజ్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే సంక్రాంతికి ఆబ్వియస్లీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అలాంటి కాంపిటీషన్ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు అంటే ఎంతో కొంత వాళ్ళకి స్టఫ్ ఉందని ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉందని కాబట్టి నేను అనుకుంటున్నా శర్వానంద్ మళ్ళీ ఈసారి కూడా వచ్చి హిట్ కొట్టి లాక్కెళ్ళిపోతా అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఈ సినిమా తీసుకొని వచ్చారని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కింద గ్లిమ్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చూడకపోతే చూసేయండి. అలాగే నా ఛానల్లో ఫుల్ వీడియోని చూసేయండి.